అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి స్వర్ణమాల పత్రి మేడంకు ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా పిఎంసి తెలుగు ఛానల్ వీక్షిస్తున్నటువంటి విశేష ధ్యాన సమూహానికి మరి యాజమాన్యానికి నా ఆత్మాభివందనాలు. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా అనేక మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రారంభంలో పత్రిజీ నుంచి నేర్చుకున్నటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు చిన్న చిన్న కాన్సెప్ట్స్ రూపంలో మనం తెలుసుకుని ఉన్నాం. మరి నా ప్రయాణంలో భాగంగా తొలి రోజుల్లో పత్రిజీ ఇచ్చినటువంటి 7 శరీరాలు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇప్పుడు మనం కూలంకషంగా చర్చించుకుందాం. మరి ఈ అంశము అప్పట్లో నాకున్నటువంటి అనేక సందేహాల్ని పటాపంచలు చేయటమే కాకుండా నా జ్ఞాన అభివృద్ధికి ఎంతో తోడ్పడింది. అయితే మరి గడిచిన 25 సంవత్సరాల విశేష ధ్యాన ఆరోగ్య ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో పేషెంట్ గార్డ్స్ తమ యొక్క అనారోగ్యాన్ని పూర్తిగా స్వశక్తితో తగ్గించుకోవడంలో ఈ 7 శరీరాలు అన్నటువంటి పత్రిజీ ఇచ్చిన అద్భుతమైన అంశం ఎంతో ఉపయోగపడింది. మరి దాన్ని ఆరోగ్యపరంగా ఆపాదిస్తూ మరింత విస్తారంగా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవుడు అంటే ఒక 7 శరీరాల సముదాయం అనే విషయాన్ని పత్రిజీ తెలియజేశారు. 7 కొండలవాడు అంటే అక్కడ 7 కొండలు కాదు, తను 7 శరీరాలకి మరి 7 చక్రాలకి అతను అధిపతి అని ఒక గొప్ప విషయాన్ని ఆయన తెలియచేయడం జరిగింది. ఈ 7 శరీరాల్లో మొట్టమొదటిది అన్నమయ కోశము, రెండవది ప్రాణమయ కోశము, ఆ పైన మనోమయ కోశము, మరి ఆ పైన ఆనందమయ కోశము, తర్వాత విశ్వమయ కోశము, మరి చివరగా నిర్వాణమయ కోశము. మరి క్రింది నుంచి పైకి అన్నమయ కోశం నుంచి నిర్వాణమయ కోశం వరకు 7 శరీరాలు మనలో ఈ బయటికి కనిపిస్తున్నటువంటి ఈ దేహంలో మరి దాగి ఉన్నాయి. అంత స్థాయిలో మనం విస్తరింపబడి ఉన్నాము చైతన్యం రూపంలో అన్న విషయం ఈ 7 శరీరాల కాన్సెప్ట్ తెలియజేస్తుంది. సాధారణంగా వైద్య పరిభాషలో నేను అనగానే ఈ శరీరాన్ని మహా అయితే కొంతవరకు మన ఆలోచనతో కూడుకున్న మనోమయ శరీరాన్ని మనం పరిగణించడం జరుగుతుంది. కానీ పరిణతి చెందిన ఆత్మలుగా విశేషంగా ధ్యాన సాధనలో ఉన్నటువంటి వ్యక్తి ఈ శరీరాన్ని ఒక్కొక్కటి అనుభవైక జ్ఞానంతో తెలుసుకోవటం చాలా సులువు. మరి శాస్త్రీయ పరిశోధన నుంచి ఎక్స్పెరిమెంట్ నుంచి వీటిని రుజువుపరచలేనప్పటికీ వ్యక్తి తనకు తాను ధ్యానంలో ఉంటూ మరి ఇతరుల యొక్క ధ్యాన అనుభవాల నుంచి సందేశాలు తీసుకుంటూ ఈ 7 శరీరాల్ని ప్రయోగాత్మకంగా రుజువుపరుచుకునే అవకాశం ఎప్పుడూ ఉంది. మరి థియోసాఫికల్ సొసైటీలో ఈ శరీరాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్ప గ్రంథాన్ని తయారు చేయటం చాలా గొప్ప విషయం. మరి మొదటగా ఈ అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే భౌతికంగా రక్త మాంసాలతో కూడుకున్నటువంటి అన్ని కణజాలాలతో ఉన్నటువంటి ఈ భౌతిక దేహం. మరి ఎనటాపికల్గా దీన్ని డిసెక్ట్ చేసి ఒక డాక్టర్గా నేను చూడటం జరిగింది. మరి అదేవిధంగా ఫిజియలాజికల్గా దాంట్లో ఎన్నో చర్యలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మరి ఈ దేహం అనేది ఇంద్రియాలతో కూడుకొని ఉండి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ దేహాన్ని ఒక వాహనంగా మనం వాడుతూ ఎన్నో అనుభవాల్ని జ్ఞానాన్ని మరి దీని ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాం. మరి ఈ అన్నమయ కోశాన్ని పరిరక్షించుకోవడానికి
శాస్త్రీయంగా సహజంగా ఉండేటువంటి ఆహారాన్ని దీనికి ఇప్పుడు అందించాలి. ఇక్కడ ఆహారం అంటే ప్రతి ఒక్క ఇంద్రియానికి మనం పెట్టేటువంటి భోజనం అని అర్థం. ఒక తిండి అనే కాకుండా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని ఎక్కడైతే ఆనందం ఉంటుందో, ఎక్కడైతే జ్ఞానం వస్తుందో అటువంటి వాటిని మాత్రమే లోపలికి తీసుకున్నప్పుడు ఈ అన్నమయ కోశాన్ని మనం ఆనందంగా ఉంచగలం. మరి ఈ అన్నమయ కోశాన్ని సవ్యంగా మనం శుభ్రపరుస్తూ మరి దీని నుంచి ఆనందాన్ని గ్రోవడం అనేది ఆ అన్నమయ కోశంలోకి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, అంటే ఒక వెహికల్కి ఎలా అయితే మనం పోసే ఇంధనం బట్టి ఆ ఇంజిన్ యొక్క పనితీరు ఆధారపడి ఉంటుందో అలా ఈ అన్నమయ కోశాన్ని పరిరక్షించుకోవడానికి వీలైనంత ఎక్కువ ఆనందాన్ని దీని నుంచి గ్రోలడానికి దీనికి ఇచ్చేటువంటి ఇంధనంలో మనం పూర్తిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ అన్నమయ కోశం పైన రెండవది ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరంలో అనేక వేల నాడులు, మరి ఎక్కడైతే ఈ శక్తి క్రాస్ రోడ్స్ అంటే ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ శక్తి కేంద్రాలని మనం చూస్తాము. అంటే అనేక వేల నాడులు, మరి 7 శక్తి కేంద్రాలు కలగలిపి ఈ ప్రాణమయ శరీరంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాణమయ శరీరాన్ని ఆవరించి ఎథిరిక్ అనేటువంటి ఒక శక్తి పొర ఉంటుంది. అదేవిధంగా ఆరా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క తరంగంలాగా మరి చుట్టూతా కొన్ని రంగులు శరీరాన్ని ఆవరించి ఉండి దాన్నే మనం ఆరా అని పిలుస్తాము. అది కూడా ఈ ప్రాణమయ శరీరం యొక్క ఉనికిని, మరి ఆ పై శరీరాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని ఆరా ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ ప్రాణమయ శరీరం మనం చేసేటువంటి ధ్యానంతో పరిశుభ్రం కాబడుతుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానంలో మనం తీసుకున్నటువంటి అపారమైన విశ్వశక్తితో ఈ నాడీమండల శుద్ధి జరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి ఈ నాడుల్లో శక్తి ప్రసారం ఎలాంటి నిరోధం లేకుండా జరిగినప్పుడు ఆయా భాగాల్లో మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఈ నాడుల్లో నిరోధాలు ఏర్పడి బ్లాక్స్కి గురవుతామో అప్పుడు వాటి నుంచే ఆయా శరీర విభాగాల్లో మరి పరాన్నజీవులు చేరి ఒక ఇన్ఫెక్షన్ కానీ, మరి ఏదైనా ఒక నొప్పి కానీ, ఆ టిష్యూస్ యొక్క సమస్యల్ని, కణజాలాల యొక్క సమస్యలు కానీ మనం పొంది దాన్ని ఒక అనారోగ్యంగా మనం గమనించడం చూస్తాం. కాబట్టి భౌతిక శరీరంలో వచ్చేటువంటి ప్రతి అనారోగ్యం వెనుక ప్రాణమయ శరీరంలో మరి ఈ శక్తి కేంద్రాల్లో ఉండేటువంటి నిరోధాలే కారణం అనే దాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాణమయ శరీరం పైని మనోమయ శరీరం ఉంటుంది. ఈ మనోమయ శరీరాన్ని మనం యాస్ట్రల్ బాడీగా కూడా పిలుస్తాం. ఏదైతే మనం నిద్రలో ఒక కళ రూపంలో బయటికి వెళ్తామో అదేవిధంగా విశేషంగా ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాది సముదాయం బయటికి విడివడి మన యొక్క చైతన్యం ఎక్కువ శాతం యాస్ట్రల్ కాన్షియస్నెస్లో ఉండి తక్కువ శాతం ఈ భౌతిక శరీరంలో ఉంటుంది. అప్పుడు ఆ సూక్ష్మ శరీరం నుంచే మనల్ని మనం చూసుకోగలుగుతాం. నేను నా ధ్యాన ప్రక్రియలో ఎన్నోసార్లు సూక్ష్మ శరీరంతో బయటికి నేను రావటం జరిగింది. నన్ను నేను చూసుకోవటం జరిగింది. ఆ గాలిలో సూక్ష్మ శరీరంతో తేలియాడడం, మరి అదొక కళ రూపంలో అడ్వాన్స్డ్ ఫ్యూచర్లోకి వెళ్ళడం చాలా అరుదుగా నేను గమనిస్తూ ఉంటాను. కాబట్టి విశేషమైన ధ్యానంతో ఈ సూక్ష్మ శరీరం యొక్క అనుభవాన్ని మనం పొందవచ్చు. అదేవిధంగా మన మనస్సుతో పరిపరి విధాలుగా మనం సంకల్పాలు చేస్తూ దానితో ఎప్పటికప్పుడు మన యొక్క భవిష్యత్తుని మనమే తయారు చేసుకుంటూ ఉంటాం. ఇదే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలియజేసేటువంటి
ఒక గొప్ప సేతు నానుడి పత్రిజీ మనకి పరిచయం చేశారు. నిరంతరం మనం చేసేటువంటి సంకల్పాలతో ఈ మనోమయ కోశం నుంచి మన భవిష్యత్తుని కాన్షియస్గా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన ఆలోచనల పట్ల మనం పూర్తి ఎరుకను కలిగి ఉంటామో అప్పుడు వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ గతం గురించి కానీ ఎప్పుడూ సకారాత్మకంగా అద్భుత ధోరణిలో మాత్రమే మనం ఆలోచనలు చేస్తూ ఈ మనోమయ శరీరాన్ని మనం దివ్యంగా ఉంచుకోగలం. ఎప్పుడైతే మనం అవేర్నెస్ని కోల్పోతామో, ఎరుక లేకుండా ఉంటామో, ఎన్నో రకాలుగా వినాశకర ఆలోచనల్ని మరి వినాశకర సందర్భాలని మనం ఆహ్వానించి దాని నుంచి ఈ మనోమయ కోశం అపరిశుభ్రంగా తయారవుతుంది. మరి మనోమయ కోశాన్ని మరి ఆలోచనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి దివ్య ఆస్త్రమే ధ్యానం. ధ్యానం చేయటం ద్వారా కళ్ళు మూసుకొని చర్మచక్షుల్ని ముందు మనం మూసివేయడం వల్ల 80% శక్తి లోపలికి వస్తే మరి శ్వాస మీద ధ్యాస ఉంచి ఆనాపానసతి ధ్యానం చేయటం ద్వారా మనసు శూన్యమవుతుంది. మరి ఈ మనోచక్షు లేదా ఈ మనోమయ శరీరాన్ని దాటి మనం పైకి వెళ్ళగలుగుతాము. ఈ ఆలోచనల పుట్టను ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో అప్పుడు ఒక అలౌకిక స్థితికి మనం చేరుకునే వీలుంది. ఆ స్థితిలోని మనం మూడవ నేత్రం వైపు మన ప్రయాణం జరుగుతుంది. అపారమైన ప్రాణశక్తిని పొందడం మరి ఈ మనోమయ శరీరాన్ని మనం దాటినప్పుడే కలుగుతుంది. కాబట్టి పరిపరి విధాలుగా ఉండేటువంటి ఈ ఆలోచనలు కట్టిపెట్టే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఈ మనోమయ శరీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడానికి, దాన్ని మరింత విస్తారంగా వినియోగిస్తూ అద్భుతమైన ఫలితాలు పొందడానికి ధ్యానం ఎంతగానో సహకరిస్తుంది. మరి ఆ పైన ఉన్నది విజ్ఞానమయ కోశం, స్పిరిచువల్ బాడీ. ఈ విజ్ఞానమయ శరీరం అనేది ఒక జీవిత కాలంలో మనం ఏర్పరచుకున్నటువంటి జీవిత లక్ష్యాలు, మరి చేయవలసినటువంటి కార్యక్రమాలు, మనం తీసుకున్నటువంటి జీవిత ప్రణాళికను దీంట్లో ప్రధానంగా పొందుపరచబడి ఉంటుంది. ఈ విజ్ఞానమయ కోశము మన ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి మరి మనం చేసేటువంటి ధ్యానాన్ని అనుసరించి ఈ విజ్ఞానమయ కోశం నుంచి మనం జీవితం గురించి కావలసినటువంటి అవగాహనని థియరిటికల్గా, ప్రాక్టికల్గా అంటే సిద్ధాంతపరంగా మరి ప్రయోగాత్మకంగా పూర్తిగా మనం పొందగలుగుతాము. ఈ విజ్ఞానమయ కోసం దాటి తరువాత ఉన్నది ఆనందమయ శరీరము. దీన్ని కాజల్ బాడీ అంటాము. ఆనందమయ శరీరంలో విశేషంగా మనం చేసేటువంటి ధ్యానంతో మనలో అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒక బ్లిస్ఫుల్ హ్యాపీనెస్, ఒక సమాధి స్థితిని మనం చేరుకుంటాం. ఇక్కడ వ్యక్తిగత శక్తి క్షేత్రం ఏదైతే ఉందో ఇది విశ్వమానవ శక్తి క్షేత్రంతో ముడిపడి అపారమైనటువంటి శక్తికి మనం కనెక్ట్ అవుతాం. తద్వారా విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి ఆ శక్తి సముదాయంలో మనం ఒకరిగా అబ్జార్బ్ కాబడి ఆ అపరిమితమైనటువంటి ఆనంద స్థితిని మనం పొందుతాం. మరి మహాయోగులు హిమాలయాల్లో కానీ అడవుల్లో కానీ మరి విశేషమైనటువంటి ధ్యాన సాధనలో ఉండి తమదైనటువంటి ఒక మహదానంద స్థితి, ఒక అలౌకిక స్థితిని అనుభవించడం అనేది ప్రధానంగా ఈ ఆనందమయ కోశానికి, క్యాజువల్ బాడీకి సంబంధించింది. ఇలా ఆ విశ్వమానవ శక్తి క్షేత్రానికి మనం కనెక్ట్ అయ్యి దాంట్లో ఒక భాగంగా ఒకటిగా అవ్వటం అనేది మనల్ని మనం పరిపూర్ణంగా హీల్ చేసుకోవడానికి, ఆ మహదానంద స్థితిని చేరుకోవడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. మరి దీనిపైన ఉన్నది విశ్వమయ శరీరము, సూపరాకాశల్ బాడీ. ఈ విశ్వమయ శరీరం అంటే మన చైతన్యం విస్తారంగా ఉన్నటువంటి
కోటాను కోట్ల లోకాలకి మరి ఎన్నో పరిధులకు మనం కనెక్ట్ అయి ఉన్నామో అన్నటువంటి విషయాన్ని తెలియజేసేదే ఈ విశ్వమయ శరీరం. ఎప్పుడైతే మనం గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాన్ని విశేషంగా చదువుతూ వాటి నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకుంటామో అప్పుడు ఈ విశ్వమయ శరీరం పరిపూర్ణంగా శుద్ధి కాబడుతుంది. మరి ఈ విశ్వమయ శరీరాన్ని విస్తారంగా చేయటానికి స్వాధ్యాయ యోగా అంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలని నిరంతరం చదువుతూ ఉండాలి. మరి ఆ బుక్ క్లబ్స్ అటెండ్ అవుతూ ఉండాలి. మనం చదివిన పుస్తకాల్లో పొందిన జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేస్తూ మనం ఆ బుక్ క్లబ్స్ నిర్వహిస్తూ ఉండాలి. తద్వారా ఈ విశ్వమయ కోశాన్ని మనం విశేషంగా విస్తరింప చేసుకోవచ్చు. దానిపైన ఉన్నది నిర్వాణమయ కోశం. అంటే నేను అనేది జీరో కావడం, దీన్ని నిర్వాణిక బాడీ అంటాం. మరి ఈ 7వ శరీరము నేనంటే కేవలం శూన్యము, నేను కేవలం జీరో అన్నటువంటి ఒక స్థితిని మనకి తెలియజేసేది. అంటే పూర్తి అహంకార రహిత స్థితి. దీన్ని సజ్జన సాంగత్యం ద్వారా అంటే మన ధ్యాన అనుభవాల్ని ఇతరులకు పంచుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు తలను తన్నేవాడికి తాడిని తన్నేవాడు ఉంటాడు అన్నటువంటి సామెత గుర్తు చేసుకుంటూ మరి మనల్ని జీరో చేసుకోవడంలో ప్రక్రియగా ఎప్పుడు మన అనుభవాల్ని క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నిసార్లు వస్తాయి అన్నిసార్లు ప్రతి అవకాశంలోని మన అనుభవాల్ని మనం ఇతరులకు పంచుకుంటూ ఉండాలి. తద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని దివ్యత్వాన్ని మనం గ్రహించి ఈ నేను అనేది శూన్యం చేసుకొని అహంకార రహితంగా మనం జీవించగలుగుతాం. తద్వారా ఈ నిర్వాణిక బాడీ 7వ శరీరాన్ని మనం పూర్తిగా శుద్ధి చేసుకోగలుగుతాం. అయితే క్రింది స్థాయి నుంచి ఉన్నటువంటి 4 శరీరాన్ని క్రింది శరీరాలు లేదా నిమ్న స్థాయి శరీరాలుగా పోలిస్తే పైన ఉన్నటువంటి 3 ఊర్ధ్వ శరీరాలుగా అంటే ఉన్నతమైనటువంటి శరీరాలుగా మనం అర్థం చేసుకోవాలి. మరి పత్రిజీ ఇచ్చినటువంటి ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు 3 ఈ పైనున్న శరీరాలు 3 అంటే ఆనందమయ కోసము, విశ్వమయ కోసము, నిర్వాణమయ కోసము. ఈ మూడింటిని విస్తారంగా పరిశుభ్రం చేయడానికి మరి వాటి ద్వారా క్రింది శరీరాలు అంటే అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము ఈ 3 విజ్ఞానమయ కోశం మీద ఆధారపడి ఉన్నాయి. విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి జ్ఞానము ఆ పైన ఉన్నటువంటి 3 ఊర్ధ్వ శరీరాలపై ఆధారపడి ఉంది. ఎప్పుడైతే ఈ పైన ఉన్న 5, 6, 7 శరీరాన్ని ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలతో మనం విశేషంగా శుభ్రపరుస్తూ విస్తారంగా అభివృద్ధి చేస్తామో ఆ ఉత్తేజం నుంచి విజ్ఞానమయ కోశంలో సరి అయినటువంటి జ్ఞానం ఉండి దాని నుంచి మనోమయ కోశంలో ఆలోచనలు శుభ్రం కాబడి తద్వారా నాడీ మండలము పరిశుద్ధంగా ఉండి భౌతిక శరీరంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందుతాం. చూసారా, మరి ఒక చిన్న తలకాయ నొప్పి నుంచి మరి పెద్ద క్యాన్సర్ వరకు ఏదైతే మనం ఆ అనారోగ్యాన్ని కేవలం భౌతిక శరీరంలో మనం చూడడం జరుగుతుందో నిజానికి అది ఈ 7 శరీరాల్లో ఎక్కడైనా ఉండి ఉండొచ్చు. మరి ఈ 7 శరీరాల్లో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకోవడంలో భాగంగా పైనున్నటువంటి 3 ప్రధానమైనటువంటి శరీరాల్ని మనం ఒక చెట్టు యొక్క వేర్లతో పోలిస్తే ఆ వేర్లే మూలం అని భగవద్గీతలో అశ్వత్థ వృక్షం నుంచి తెలియచేయబడింది. మూలంగా ఉన్నటువంటి ఈ వేర్లు అంటే ఆ పైన 3 శరీరాలు ఆనందమయ కోశము ధ్యానంతోని, విశ్వమయ కోశము స్వాధ్యాయం అంటే గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలతో, నిర్వాణమయ కోసం అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తేజం చేసి తద్వారా విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానంతో మన మనోమయ శరీరాల్లో ఉన్నటువంటి ఆలోచనని సవ్యంగా ఉంచుకోగలుగుతాం. తద్వారా భౌతిక శరీరంలో ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. మరి ప్రారంభంలో మనం చేసేటువంటి విశేషమైన జ్ఞానం మరి 2వ శరీరం ఈ నాడుల్ని మరి చక్రాస్ని ఎంతో విశేషంగా పరిశుభ్రపరిచి తద్వారా మనం ఆరోగ్యం పొందుతాం.
కానీ కలతతో కూడినటువంటి ఆలోచనలు, మరి జీవిత ధ్యేయంలో లేనటువంటి ఆలోచనలు, నిరంతరం ఒక చాటరింగ్ మైండ్గా ఉండేటువంటి మనోమయ కోశాన్ని శుభ్రపరచినంత వరకు ఆ అనారోగ్యం మళ్ళా శక్తి నిరోధాలతో రావటం మనం గమనిస్తాం. మరి ధ్యానంతో తగ్గినటువంటి అనారోగ్యం మళ్ళా కొద్ది రోజులు లేదా నెలల తరువాత కొద్దిగా పొడసూపటం అనేది కేవలం మరి మనోమయ కోశాన్ని మనం శుద్ధి కావించుకోకపోవడమే. మరి దీన్ని శుద్ధి కావించడానికి విజ్ఞానమయ కోశంలో ఈ జన్మకు సంబంధించినటువంటి ప్రణాళిక, లక్ష్యము, మరి దిశానిర్దేశము, యూనివర్స్లో ఒకటిగా మనం పనిచేయడం, ఆ బిగ్ పిక్చర్లో మన యొక్క రోల్ని మనం తెలుసుకోవడం వంటి అంశాలు ఈ విజ్ఞానమయ కోశానికి సంబంధించినవి. మరి ప్రారంభంలో మనం చేసేటువంటి గంటల ధ్యానం ఆనందమయ కోశాన్ని విస్తరింప చేస్తుంది. మనం చదివేటువంటి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు, వినేటువంటి ఎన్నో హెల్త్ సైన్స్ క్లాసులు అథవా మాస్టర్స్ యొక్క ధ్యాన తరగతులు, మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా వచ్చే అనేకమైన కార్యక్రమాలు మనలో ఉన్న జ్ఞానాన్ని వృద్ధి చెంది విశ్వమయ కోశాన్ని అభివృద్ధి పొందుతాయి. ఎప్పటికప్పుడు జరుగుతున్న అనేక ధ్యాన యజ్ఞాలు, ధ్యాన కార్యక్రమాలు, సత్సంగాలు మనం హాజరవుతూ అక్కడ మన అనుభవాల్ని ఎలాంటి సిగ్గు మరి బెరుకు లేకుండా ధైర్యంగా పంచుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ ఇగోని, ఆ గర్వాన్ని పూర్తిగా మనం జీరో చేసుకొని నిర్వాణమయ కోశాన్ని ఉత్తేజపరచుకోగలం. కాబట్టి పత్రిజీ ఇచ్చినటువంటి ఈ విశేషమైన సాధనా పద్ధతులు మనకు ఆయా శరీరాలని బయటికి మనకు తెలియకుండా కూడా ఆ సాధన చేస్తూనే వాటిని శుభ్రపరిచి తద్వారా మరి అనేక స్థాయిల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందడం జరుగుతుంది. కొన్నిసార్లు కేవలం శక్తితో ఒక స్థాయికి మించి ఆరోగ్యం పొందితే, మరికొన్నిసార్లు జీవిత ధ్యేయం తెలిసి మన బాటలో మనం విశ్వంతో కలిసి పనిచేయడం వల్ల పరిపూర్ణంగా అనారోగ్యాన్ని పైసా ఖర్చు లేకుండా మన స్వశక్తితో తగ్గించుకునే వీలు పూర్తిగా ఉంది. మరి ఏడుకొండల స్వామిలాగా మనం ధ్యానం చేసి ఈ 7 శరీరాలకి అధిపతి అయ్యేటువంటి అద్భుత అవకాశాన్ని మనకి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుంచి కల్పించడం జరిగింది. మరి ఇంత చక్కటి కాన్సెప్ట్ని ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా పూర్తిగా ప్రయోగాత్మకంగా ఆచరణలో పెడుతూ స్వశక్తితో ఆరోగ్యం పొందడానికి ధ్యాన ఆరోగ్య నిష్ణాతులు ఎల్లప్పుడూ మీకు ధ్యాన ఆరోగ్యం ప్రాజెక్ట్ ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి అందుబాటులో ఉన్నారు. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని పంచుకునే అవకాశం కల్పించినటువంటి పిఎంసి తెలుగు ఛానల్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే.